అపోస్తల కార్యం 11వ అధ్యాయం. పదకొండవ అధ్యాయం 26వ వచనం చదువుతారా కలిసి? ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి. కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోదాం. దేవుని బిడ్డలారా, విశ్వాసి క్రైస్తవునిలా ఏ విధంగా బ్రతకాలి, విశ్వాసి నిజమైన క్రైస్తవునిగా ఏ విధంగా జీవించాలి అన్న మాటకు ఈ అపోస్తల కార్యం 11వ అధ్యాయం 26వ వచనం ఒక సూచిక. ఏమంటున్నాడు ఇక్కడ మాట చదువుతారా? వారు కలిసి ఒక సంవత్సరమంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యాన్ని బోధించారు. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన క్రైస్తవుడు మందిరము పట్ల, దేవుని పట్ల, దేవుని మందిరము పట్ల, దైవజనుని పట్ల భయము భక్తి కలిగి ఉంటారు. హల్లెలూయా. వీళ్ళంట ఒక సంవత్సరమంతా మందిరంలో ఉన్నారంట. మందిరంలో ఏం చేశారంట? వాక్యాన్ని అనేక మందికి, అంటే చాలా మందికి ఏం చేశారంట? వాక్యాన్ని బోధించారట. ఒక సంవత్సరం అంతా వాళ్ళ పని ఏందయ్యా అంటే వాక్యాన్ని బోధించడం, అనేక మందికి దేవుని గురించి చెప్పడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం పట్ల వాళ్ళకి ఎంత బాధ్యత కలిగి ఉన్నారు. నాకు భలే ఆశ్చర్యం వేసింది ఈ మాట. ఒక సంవత్సరం అంతా వాళ్ళు ఎక్కడున్నారంట? ఇంట్లల్లో లేరు. ఎక్కడున్నారు? సంవత్సరం అంతా సంఘంలోనే ఉన్నారు. అనేక మందికి ఏం చేశారంట? వాళ్ళు దేవుని వాక్యాన్ని బోధించారంట. అయితే నేను ఇలా అంటాను, దేవుని వాక్యాన్ని బోధించారు అంటే వాళ్ళకి దేవుని వాక్యం పట్ల ఎంత శ్రద్ధో. నెంబర్ 2, దేవుని వాక్యాన్ని బోధించారంటే వాక్యంలో వాళ్ళకి ఎంత పట్టో. ఇతరులకి, అనేక మందికి వాక్యం చెప్పగలిగిన సత్తా వాళ్ళకు ఉందంటే వాళ్ళు దేవునితో ఎంతగా ఎదిగారో కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము అలాగే ఉంటుంది. సంఘంలో బిడ్డలు, యాజకుడు లేకపోతే సంఘంలో బిడ్డలు సంఘాన్ని నడిపించాల. అది యాజకుడు సంఘంలో బోధించడమే కాదు కానీ సంఘస్థులను కూడా బోధకులుగా చెయ్యాల. అపోస్తలుడైన పౌలు చేసిన పని అదే. వారు ఒక సంవత్సరం అంతా సంఘంలో ఉండి ఏం చేసినారంట? వాక్యమును బోధించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట ఈ మాట. ఇది అగబు ప్రవచనం. అగబు ప్రవచనం ఇది 27, 28, 29, 30 దాకా. ఈ అపోస్తల కార్యం 11లో ఒక మాట, క్షమించండి, క్రైస్తవులని మొదట శిష్యులను పిలుచుట ఎక్కడ రాయబడిందంటే ఇక్కడే. ఎక్కడ రాయబడింది? అపోస్తల కార్యం 11వ అధ్యాయం 26వ వచనంలో మొట్టమొదటిగా క్రైస్తవులని, మొదట శిష్యులని పిలుచుట ఎక్కడ రాయబడిందంటే ఇక్కడే. మళ్ళీ చదువుతారన్నమాట. సంఘములో ఉండి బహుజనులకు వాక్యాన్ని బోధించారు.
మొట్టమొదట ఆ శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఈ 27 నుంచి 29 వరకు అగబు ప్రవచనం. అది ఏంది? ఆ రోజుల్లో ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకుకు వచ్చారు. చదవమ్మా 28వ వచనం. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకుకు వచ్చారు. వారిలో అగబు అనే ఒకడు నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతుందని ఆత్మ ద్వారా ప్రవచించాడు. అది క్లౌదియా చక్రవర్తి కాలాల్లో సంభవించింది. అప్పుడు శిష్యులలో ప్రతివాడు తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపడానికి నిశ్చయించుకున్నారు. అలా చేసి బర్నబా, పౌలు అనే వారి చేత పెద్దల యొద్దకు అమ్మా దాన్ని పంపిరి. ఈ శిష్యులు ఏం చేసినారంట? ఈ సంఘములో శిష్యులు అనబడి మొట్టమొదటిగా శిష్యులు అనబడింది. క్రైస్తవులు అని మొదట శిష్యులను పిలుచుట నేను ఇక్కడే అని చెప్పాను కదా, 26వ వచనం. అయితే ఈ శిష్యులు ఉన్నారు కదా, ఏం చేశారంట? వాళ్ళ దగ్గర కరువు వస్తే ఏం చేశారంటమ్మా? అప్పుడు శిష్యుల్లో ప్రతివాడు తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు ఏం చేశారంట? సహాయము చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో దేవుని మందిరముతో ఉన్న వాళ్ళని దేవుడు ఏమనంటే శిష్యులుగా పిలిచాడు. ఆ శిష్యుల కర్తవ్యం ఏంటంటే లేని వారికి, కరువులో ఉన్న వారికి సహాయము చేసే స్థితిలోకి వెళ్ళారు. అబ్బా, ఎంత గొప్ప భక్తిపరులు, ఎంత గొప్ప విశ్వాసులు, దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల ఎంత భయం భక్తి కలిగి ఉన్నారు. అందుకే చూడండి, కీర్తనలు 28వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. అమ్మా, యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన అభిషక్తునికి రక్షణ దుర్గము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఆశ్రయం ఎవరంట? యెహోవాయే మనకు ఆశ్రయం. మన రక్షణ దుర్గం ఎవరు? దేవుడే మన రక్షణ దుర్గం. ఆయన తప్ప మనకెవ్వరు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒక మాట రాస్తున్నాడు, చదవండి. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు. ఎక్కడ నివసింప కోరుతున్నాడంట? ఎప్పుడంటమ్మా? జీవితం కాని తర్వాత ఇంటికి ఎప్పుడు పోతాడు ఈ భక్తుడు? మరి ఇంటి మీద ఈయనకి ఏం లేదు, ధ్యాస లేదు. ఎప్పుడు మందిరంలో ఉండాలని ఆశ, ఎప్పుడు మందిరంలో దేవునితో స్పెండ్ చేయాలని ఆశ. ఈయనకి దేవుని మందిరం పట్ల ఎంత బాధ్యతో, దేవుని మందిరం అంటే ఎంత ఇష్టం, దేవుని మందిరం అంటే ఎంత ప్రాణమో. అయ్యా, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. ఏం వరం అంటది? యెహోవా నీ ప్రసన్నతను నేను చూడటానికి, నీ ఆలయములో నిన్ను నేను ధ్యానించడానికి నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎందుకు నివసింపగోరుతున్నాడంట? దేవుని యొక్క ప్రసన్నత చూడడానికి. నేను ఆయన ప్రసన్నతను నేను చూడటానికి
ఆయన ఆలయములో ఆయనను ధ్యానించడానికి జీవిత కాలమంతా నీ మందిరంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది నేను యెహోవాను ఒక వరం అడుగుతున్నానంటే, అయ్యా నీ ప్రసన్నతను చూడాలని, నిన్ను ధ్యానించాలని నేను ఒక మాట వేడుకుంటున్నాను, బ్రతిమలాడుకుంటున్నాను. ఏం తెలుసా? నన్ను నీ మందిరంలోనే ఉంచు. నా ఇంటి మీద నాకంత ధ్యాసలే, నా ఇంటి మీద నాకంత ధ్యాసలే. నాకు నీ మందిరం అంటే ఇష్టం. ఎందుకు ఇష్టపడుతున్నానంటే, నీ మందిరంలో నీ ప్రసన్నత ఉంది. హల్లెలూయా. నీ మందిరంలో నేను నిన్ను ధ్యానిస్తాను. నాకు నీ మందిరంలో ఉండే అవకాశం కల్పిస్తావయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడతారు. నెక్స్ట్ చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 22 వరకు చదవండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగురపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. 19-22 వరకు చదువు. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, లోపల నాటబడి నీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మిమ్మల్ని మీరు మోసపురుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి. నిజమైన క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలంట? వాక్య ప్రకారమే ప్రవర్తించాల. అమ్మా, అర్థమవుతుందా? దేని ప్రకారం ప్రవర్తించాలంట? వాక్య ప్రకారం ప్రవర్తించకుండా మన సొంత నిర్ణయాలు ప్రవర్తించడానికి వీలు లేదు. నిజమైన క్రైస్తవుడు వాక్య ప్రకారమే ప్రవర్తించాలి. దేవుని మందిరం పట్ల ఏముండాలి? శ్రద్ధ, భయము, భక్తి ఉండాలి. వాక్యమును పఠించుచు గైకొనుచు వాక్యానికి విలువిచ్చువాడే నిజమైన క్రైస్తవుడు. తన ఇష్టానుసారంగా బ్రతకడానికి వీళ్ళే. ఇష్ట ప్రకారం జీవిస్తే ఇక నీ ఇష్టం. నువ్వు ఎవరిష్ట ప్రకారం జీవించాలా? దేవుని ఇష్ట ప్రకారం మాత్రమే జీవించాలా. దేవుని ఇష్ట ప్రకారం మాత్రమే బ్రతకాల. నీ నిర్ణయాలు నీ సొంత ఉద్దేశాలకి పనికిరావు. దేవుని వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం ప్రకారమే నువ్వు బ్రతకాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవులు ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళ ఇష్ట ప్రకారం జీవిస్తారు. ఒక ఆదివారం మాత్రమే దేవుని ఇష్ట ప్రకారం జీవించడానికి కష్టపడతారు. అది కూడా ఇష్టపడరు. ప్రియమైన విశ్వాసి, ఇదిగో దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని వాక్యము పట్ల క్రైస్తవ విశ్వాసికి తపన ఉండాలి. ఆయన వాక్యం ప్రకారమే నడుచుకోవడానికి ఇష్టపడాలి. ఆయన వాక్య ప్రకారమే బ్రతకాల. ఒకవేళ నీ ఇష్ట ప్రకారం, నీ ఉద్దేశ ప్రకారం జీవిస్తే అది నీ ఇష్టం. అది నీకు నీవే తీర్పరివి. నువ్వే పాపం చేస్తున్నావని ఒప్పుకోవాల్సిందే ఆయన దగ్గర. దేవుని వాక్య ప్రకారమే క్రైస్తవుడు జీవించాలి. 2 విషయాలు చెప్పాను. 3వ విషయం చూడండి, యోహాను 4వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు
ఆత్మతోనూ సత్యముతోనూ. ఎలా ఆరాధించాలంట క్రైస్తవుడు? ఆ, ఆయన ఆయన ఏమై ఉన్నాడంట? ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ. ఆత్మతోనూ అంటే ఆత్మతోనూ సత్యముతోను రెండు ఉండాలి. క్రైస్తవునికి ఏముండాలా? ఆత్మ ఉండాలా, సత్యం ఉండాలా. ఈ ఆత్మ సత్యం ఉన్నప్పుడే నువ్వు దేవాది దేవుని ఆరాధిస్తావు, లేకపోతే నువ్వు ఆరాధించవు. ప్రియమైన విశ్వాసి, ఇదిగో ఆత్మ సత్యముతో నువ్వు దేవుని ఆరాధించేవాడువై ఉండాలి. అందుకని 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, 1 తెస్సలోనికీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషుల అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషకరంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు ఈ విధంగానే ఉంటాడు. క్రైస్తవుడు పడిపోవడానికి కారణం ఏంటంటే దేవునితో సరిగా స్పెండ్ చేయకుండా పోవడమే, దేవునితో సరిగా గడపకుండా పోవడమే, దేవునితో సరిగా అనుబంధాన్ని కలిగి లేకుండా ఉండడమే. ప్రియమైన విశ్వాసి, అందుకనే ఆయన ఆత్మ కనుక నీవు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. అందుకని చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. మరి చదువుతా పాప మాట చదువు. బాగుంటున్నారు ఈ మాట, బాగుంటున్నారు ఈ మాట. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు నోవాహు వాళ్ళని ఇక్కడ ప్రస్తావన తీసుకొని వస్తామన్నాడు. చెప్పమ్మా. అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఎంతమంది రక్షణ పొందారంట? ఎన్ని సంవత్సరాలు కట్టాడంట ఆ వాడిని? ఆ వాడ ఎన్ని సంవత్సరాలు వాడు కట్టాడు తెలుసా? 100 సంవత్సరాలు పైనే ఆ వాడ నిర్మించింది. 100 సంవత్సరాల పైన ఆ వార్డు నిర్మిస్తే ఆ వార్డులో ఎంతమంది చేయాలంట? వరమ్మ గారు నసాయి చూడండి, చెప్పండి. 100 సంవత్సరాలు అన్న వార్డు నిర్మిస్తే ఎంతమంది చేయాలంట ఆ వార్డులో? ఏమైనా దీనికి అర్థం ఉందా? చాలా ఆశ్చర్యం వస్తుంది కదా. 8 మంది చేరడం ఏంది? అయితే నేను అంటాను, చిన్న ఒక రూము నిర్మించడానికి 1,00,000 రూపాయలు అవుతాయి, అవుదా? మన స్టేజీ 1,00,000 రూపాయలు అయింది. మన స్టేజీ వాడ నిర్మించడానికి ఎంత ఖర్చు ఉందా? వాడ నిర్మించడానికి ఖర్చు ఉందంటారా లేదంటారా? మీరు చెప్పండి, ఉందా?
ఎన్ని లక్షలు కావాలా వాడు నిర్మించడానికి? ఎక్కడ దగ్గరికి ఎవరి దగ్గర పోయి నేను వాడు నిర్మిస్తాను డబ్బులు అడిగినట్టు బైబిల్లో ఉందా? ఆ 8 మందే కష్టపడే వాళ్ళు వచ్చిన డబ్బులతో చెక్కలు కొనడం, దానికి సంబంధించిన వస్తువులు కొనడం, కట్టడం, మళ్ళీ వాళ్ళకి వాళ్ళ పోషణ వాళ్ళు జరిపించుకోవడం. దీని మీకు ఏం అర్థమవుతుందా? ఊరకనే దేవుడు ఈ మాట పెట్టలా. అవును కదా? ఇంత మందిరం నిర్మించాం, డబ్బులు కావాలి కదా. ఓడ నిర్మిస్తున్నప్పుడు ఆ ఓడకు నిర్మించడానికి ఎవరైనా సహాయం చేసిన వాళ్ళు ఉండరా? లేరే. ఎవరు వచ్చినా ఆయన్ని దూషించినారే, ఎవరు వచ్చినా అతన్ని అవమానపరిచారే. కుటుంబంలో 8 మందే ఆ ఓడ నిర్మాణానికి ఉపయోగపడ్డారు. 8 మందే రక్షింపబడ్డారు. దేవుడు పోలుస్తున్నాడు. నోవాహు ఓడలో ఏ విధంగా అయితే 8 మంది రక్షింపబడ్డారో, దేవుడు కూడా ఆత్మరూపిగా వెళ్ళి ఏం చేశాడంట అమ్మా? అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవ్వరు కూడా నరకానికి పోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి వెళ్ళాలని, ప్రతి ఒక్కరూ ఆయనతో ఉండాలని ఆయన ఆశ. స్వతహాగా మనం చేసుకున్న పొరపాటు తప్పుడు వల్లనే మనం వెళ్ళిపోతాం. అవిధేయులైన వారి యొద్దకు, చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఏ విధంగా పోయాడంట? ఆత్మరూపిగానే వెళ్ళాడు. ఆడ నోవాహు ఓడను ప్రస్తావిస్తా ఉన్నాడు. ఆ నోవాహు వాళ్ళు ఎంతమంది అంట? 8 మందే. 8 మందే. ప్రియమైన విశ్వాసి, ఇదిగో క్రైస్తవమనే ఒక ఓడ నిర్మితమవుతా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పురుకొల్పుతా ఉన్నాడు. ఈ అంత్య దినాల్లో ఎవరైతే నిజమైన క్రైస్తవుడిగా బ్రతకాలనుకుంటాడో, ఎవరైతే ఆత్మతో సత్యముతో బ్రతకాలని నిశ్చయించుకుంటాడో, వాడికి మాత్రమే దాంట్లోకి ప్రవేశం, వానికి మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశం. ఇదిగో ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆత్మ ఉండాలా? ఏముండాలా? దాంట్లో ఏది కొదువైనా కూడా. విషయం ఏంటంటే అవి రెండు జతపక్షుల్లాగా. ఏంది? ఆత్మ సత్యం అనేది జతపక్షుల్లాగా. ఒకటి లేకపోయినా మరొకటి బ్రతకలేదు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ లేకపోతే సత్యం ఉండదు, సత్యం లేకపోతే ఆత్మ ఉండదు. నువ్వు దేవుణ్ణి ఆరాధించాలంటే ఎలా ఉండాలా? నీలో ఏముండాలా? సత్యం. నీలో ఆత్మ ఉండాలా, సత్యం ఉండాలా. ఈ రెండు లేకపోతే నువ్వు దేవుణ్ణి ఆరాధించడం అసంభవం. 4వ విషయం చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లియు అనేను. ఇదిగో క్రైస్తవుడు ఎవరి చిత్తం చొప్పున చేయాలంటమ్మా? పరలోకమందున్న నా తండ్రి చిత్తం ఎవడైతే చేయవాడో వాడే నాకు సహోదరుడు, సహోదరి, నా తల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేనితో పోలుస్తున్నాడు ఆయన? దేనితో పోలుస్తున్నాడమ్మ ఆయన? దేవుని చిత్తం,
తండ్రి చిత్తం ఎవరైతే చేస్తాడో వాడే నా సహోదరుడు, వారే నా చెల్లి, వారే నా తల్లి. ఆయన చిత్తం ఎవరు చేస్తారో వాళ్ళే. ప్రియమైన విశ్వాసి, నువ్వు ఎవరి చిత్తాన్ని చేస్తా ఉన్నావు? నిజమైన క్రైస్తవుడిగా బ్రతుకుతున్న నీవు నీ చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకుంటున్నావా, లేకపోతే దేవుని చిత్తాన్ని నువ్వు చేస్తున్నావా? ఈరోజు రాత్రి ఉపవాస ప్రార్థనకు వచ్చిన మేము దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడుతున్నారా? అయితే మీ బ్రతుకంతా ఆయన చిత్తం చేయడానికే. మీరు ఆయన కోసమే నిర్మించబడినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక మాట రాస్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదువుతారా? బాప్తిసమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయారణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరాలము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఏందంటమ్మా, ఏం చెప్తున్నాడంటమ్మా ఆయన? పరలోక రాజ్యమునకు ప్రభు మార్గమును సిద్ధపరచుడి. ప్రియమైన విశ్వాసి, దేవుని చిత్తాన్ని జరిగించేవాడిగా నువ్వు ఉండాలా. ఉదయం లేచిన కాడి నుంచే మనం దేవుని చిత్తాన్ని చేసేటట్లు ఉండాలి. నీ చిత్తం, నీ ఉద్దేశం కాదు దేవుడికి కావాల్సింది. దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, ఇదిగో నీ సంఘ జీవితంలో జరగాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నువ్వు ఆయన చిత్తము జరిగిస్తున్నావా లేదా? 5వ విషయం చూడండి, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆత్మఫలమేదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎన్నున్నాయి మొత్తం? ఎన్నున్నాయమ్మా? 9 దెబ్బలు కదా. ఎన్ని దెబ్బలు ఉన్నాయి? 9 దెబ్బలు ఉన్నాయి. ఏమేమి దెబ్బలు మళ్ళీ చెప్తారా? అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎన్ని దెబ్బలు ఉన్నాయి? 9 దెబ్బలు ఉన్నాయి. దాన్ని ఏమన్నాడు? ఏం ఫలం అంటే అది? ఆత్మఫలం. ఇదిగో నేను ఒక మాట చెప్పనా, ఈ 9 దెబ్బలలో ఒక దెబ్బ లేకపోయినా కూడా అది ఆత్మఫలం కాదు. 9 దెబ్బలలో ఒక దెబ్బ లేకపోయినా అది ఆత్మఫలం కాదు. ఆత్మఫలంకి 9 దెబ్బలు ఉండాల్సిందే. ప్రతి క్రైస్తవుడు ఆత్మఫలం లాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు లక్షణం అది. అందుకనే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వరకు చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో ఏం చేయాలంట? ప్రభు యొక్క చిత్తాన్ని మనము గ్రహించాలి. నిజమైన క్రైస్తవుడు ప్రభు చిత్తం ప్రకారమే జరిగిస్తాడు. ప్రభు చిత్త ప్రకారమే వాళ్ళ జీవితం జరగాలని కోరుకుంటాడు కదా. తన బిడ్డల విషయంలో అయితేనేమి, తన భర్త విషయంలో అయితేనేమి, తన కుమార్తెలు, తన కుమారుల విషయం అయితేనేమి, తన తల్లి, తన తండ్రి విషయంలో అయితేనేమి, నిజమైన క్రైస్తవుడు ఏం కోరుకుంటాడంటే ప్రభు చిత్తం జరగాలయ్యా,
ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మా వరమ్మ గారు వంగడుక్కోండి, మీరు బాగా నిద్రపోతున్నారు. ప్రభు చిత్తమేదో మన మన జీవితంలో ప్రభు చిత్తమే జరగాల, ప్రభు చిత్తమే జరగాల. ఇదిగో నేను అంటాను, ఉదయం నువ్వు లేచిన కాడి నుంచి మళ్ళీ సాయంత్రం పండుకోబోయేదాకా నువ్వు ఆయన చిత్త ప్రకారమే చేయాలి. నీ చిత్తం నీ ఉద్దేశం ఏది కూడా జరగడానికే. అదేందయ్యా ఆ మాట అంటావు? ఏదైనా మాకు కూడా సొంత అభిప్రాయాలు ఉంటాయాలే, మీ సొంత అభిప్రాయాలు చేసుకోవడానికి కదా. ఆయన చిత్తమే, ఆయన ఉద్దేశమే జరగాల ఏదైనా సరే. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ విషయం చూడండి. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఏ తప్పిదములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమోనని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని ఏం చేయాలంట? మంచి దారిని తీసుకొని రావలెను. నశించుచున్న ఆత్మల పట్ల భారం, బాధ్యత కలిగి క్రైస్తవులు జీవించాలి. ఏమంటున్నాడు? పడిపోయినాడు ఒకడు, ఏం చేయాలంటే అయ్యా వాడు పడిపోయిన వాడిని మనం దూషించకుండా, అటువంటి పరిస్థితులు మనకేమైనా వస్తాయేమో, అటువంటి దిగజారిపోయిన మెట్లు మనం కూడా అటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతానేమో, ఇదిగో ఇవన్నీ గ్రహింపులోకి తీసుకొని వచ్చి మనము వారిని పోయి మంచి దారిలో పెట్టడానికి వాడికి మనం సహాయం చేసేవారిగా ఉండాలా. పడిపోయినాళ్ళే, అయిపోయిందిలే వాడి కథ అని చెప్పి దూషించడానికిలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది క్రైస్తవునికున్న లక్షణం. అందుకనే చూడండి, మీకు ఒక మాట కనిపిస్తుంది. దేవుడు చాలామందిని ఆయన మిషనరీస్గా ఎన్నుకున్నాడు. చాలామందిని మిషనరీస్గా ఎన్నుకున్నాడు. ఇదిగో మనం మొట్టమొదటిగా చూస్తే ఆదామును కూడా మిషకుడే. దేవుడు అబ్రహాము విగ్రహారాధికుడే. అబ్రహామును దేవుడు పిలిచినాడు. అబ్రహామును దేవుడు పిలిచి బయలుదేరి నీకు నేను బిడ్డనిస్తాను, బిడ్డనిచ్చాను, నువ్వు ప్రశాంతంగా బ్రతుకు అనలా కదా. నడుచుకొని అయితే నడిపిస్తూ తీసుకొని పోతున్నప్పుడు ఆయనకు వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో 25 సంవత్సరాల్లో ఒక వాగ్దానం. ఏం తెలుసా? నీకు పుట్టపోయే బిడ్డను అనేక మంది జనమునకు చేస్తా, అనేకమైన జనాలుగా చేస్తా. ఇదిగో నక్షత్రాల కంటే ఎక్కువ మందిని నేను చేస్తా. ఒక విజన్. అబ్రహాము కూడా ఒక మిషనరీగా దేవునితో కొనసాగినాడు. ఇదిగో మోషేను కూడా ఒక మిషనరీగా దేవుడు వాడుకున్నాడు. వాడుకోలేదా? ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికే మళ్ళీ పంపించాడు. ఇదిగో నా ప్రజలను తీసుకురా. ఇదిగో యోనాను కూడా ఆయన ఒక మిషనరీగా వాడుకున్నాడు. వాడుకోలేదా? అయితే యోనా మనసు దేవుడు ఒక దడ్డు బొమ్మంటే ఆయన ఇనివే బొమ్మంటే ఈయన పోతున్నాడు, తర్షీషుకు పోతున్నాడు. ఇది దేవునికి ఇష్టం లేని మనసు. దేవుడు మిషనరీగా ఎన్నుకున్నాడే కానీ యోనా మటుకు అటువంటి పరిస్థితుల్లో లేడు కదా. దేవునికి ఇష్టం లేదు ఇటువంటి మనసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు మళ్ళీ ఆయన్ని దర్శించి సముద్రంలో వేసి చేప, కథ అంతా మాకు తెలుసు కదా, చేప మింగి ఆ చేప గర్భంలో ఆయన ప్రార్థించి 3వ రోజున అడికెళ్ళి మొత్తం తిరిగి అందరినీ, అయ్యా దేవుడు చెప్తున్నాడు మీ పాపం భయంకరమైన పాపం అంట, మిమ్మల్ని దేవుడు చంపేస్తాడు, మీరు మారు మనసు పొందండి. వాస్తవంగా యోనా పరిస్థితి ఏంటంటే వాళ్ళు రక్షింపబడాలని, వాళ్ళు బాగుపడాలని ఉద్దేశంతో చెప్పటంలా ఈ మాట. ఎందుకు చెప్పట్లేదంటే వీరు అశూరీయుల దేశానికి
ఈ నినివే పట్టణం అశూరుల దేశానికి ఇది క్యాపిటల్, ఇది కేంద్రం. అశూరులు ఎవరు? ఇజ్రాయిల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళే వీళ్ళంతా. అశూరులకు ఇది రాజధానిగా ఉంది. ఏది? నినివే రాజధానిగా ఉంది. నినివే పట్టణం ఇది అశూరులకు రాజధాని, నినివే పట్టణం. ఈ అశూరులు ఎవరు? ఇజ్రాయిల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళే, ఇజ్రాయిల్ని చిత్రహింసలు చేసిన వాళ్ళే. ఈయన దేవుని బిడ్డలను ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఈ అశూరులు. ఈ అశూరుల్ని దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో వీళ్ళు బ్రతుకు మార్చుకోమని చెప్పాయా అంటే, ఈయన ఉద్దేశం ఏంది? ఎక్కడ వీళ్ళు మారితే దేవుడు వీళ్ళని క్షమించేస్తాడేమో, ఎక్కడ మారితే దేవుడు వీళ్ళకి వీళ్ళని బాగుపరుస్తాడేమో, ఎక్కడ మారితే దేవుడు వీళ్ళకి దీవుల్ని ఇచ్చేస్తాడేమో. అందుకే చూడండి, వాళ్ళు మారిన తర్వాత యోనా సంతోషిస్తాడా, సన్నుక్కుంటాడా? భయంకరంగా సన్నుక్కుంటాడు. పోయి ఎక్కడ కూర్చుంటాడు? చెట్టు కింద కూర్చుంటాడు. ఆ చెట్టుని ఎవరు వేసారు? దేవుడే వేసి, దేవుడే మొత్తం దాన్ని పెంచి మొత్తం నీడ తీసుకొని వచ్చి, అబ్బా చల్లగా ఉంది టయానికి ఒక పురుగును పంపించి మొత్తం తినిపిచ్చేస్తాడు. యోనాకి బుద్ధి చెప్తాడు. యోనా, నువ్వు వేసిలా చెట్టుని కదా, ఆ నీడ నీది కాదు, దానికి నువ్వు నీళ్ళు పోయిలా, దాన్ని నేను పెంచినా, దాని కింద నువ్వు సాగు తీర్చుకుంటున్నావు. అది నువ్వు వేయకపోగా, దాన్ని నువ్వు పెంచకపోగా, దానికి నీరు పోయకపోగా అది ఎండిపోతే నువ్వు దాని మీద ఇష్టపడతావా? ఏమన్నా నీకు నెడునెత్తి గాలుతుందని? అట్టే కదా, నా ప్రజలు కదా వాళ్ళు కూడా, అన్యులు కూడా నా బిడ్డలే కదా, అన్యులు కూడా నా బిడ్డలే కదా, వాళ్ళు నాశనం అయిపోతుంటే చూస్తూ ఉంటాను. ఒకవేళ వాళ్ళు అశూరుల దేశానికి అది రాజధాని అయితే ఉండొచ్చు, నా చేత నిర్మించబడిన వాళ్ళే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నశించుచున్న ఆత్మల పట్ల భారం. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన, మీకు ఇక్కడ ఒక మాటని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆఖరికి ఈ లోక మానవాళి కొరకు తన కుమారుణ్ణి మిషనరీగా పంపించాడు. హల్లెలూయా. తన కుమారుడే నలిగిపోయాడు, తన కుమారుడు సిలువేయబడ్డాడు, తన కుమారుడు కొట్టబడ్డాడు, తన కుమారుడు రక్త గాయాలతో ఈ లోకంలో హింస పొందేటట్లు చేశాడు. తన కుమారుణ్ణి మిషనరీగా దేవుడి లోకానికి, ఎంత గొప్ప దేవుడైనా. నిజమైన క్రైస్తవుడికి ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. మీ కుటుంబాల్లో ఇంకా ఎంతమంది దేవుని నమ్ముకోలేదో నాకు తెలియదు. ఇదిగో నేను అమ్మా నిద్రపోబాక, అందరిని తీసుకొచ్చి నువ్వు వాడికి నువ్వు నిద్రపోతున్నావు. ఇదిగో చూడండి, ఒక మాట చెప్పనా, మిమ్మల్ని దేవుడు రక్షింపజేసుకుందే వరకునే కాదు, మీ కుటుంబంలో ఎవరైతే ఇంకా రక్షణ లేదో వాళ్ళందరినీ రక్షణలో తీసుకొచ్చే బాధ్యత ఇదే. ఆ భారం మీ మీద పెట్టాడు. నీ భర్తను మార్చుకోవాల్సిన బాధ్యత నీదే, నీ బిడ్డలను మార్చుకోవాల్సిన బాధ్యత నీదే. నువ్వు మార్చకపోతే ఎవరు మారుస్తారు? ఇదిగో ఈ లోక మానవాళిని అంతటి మార్చడానికి కొరకై దేవుడు తన కుమారుణ్ణి మిషనరీగా పంపించేసినాడు ఈ లోకానికి. నువ్వు నేను మిషనరీగా ఉపయోగపడకపోతే ఎట్టా? ఆత్మల పట్ల మీకు భారం లేకపోతే ఎట్లాగా? నశించున్న ఆత్మల పట్ల భారం లేని క్రైస్తవుడు వాస్తవంగా క్రైస్తవుడే కాదంటాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదన్నీ బయట కనిపించే విషయాలైతే తన సొంత విషయాలు నేను ఒకటి మీరు గుర్తు చేయదలుచుకుంటున్నా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. అమ్మా అమ్మా మళ్ళీ చదువుతాం. 12 హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-2 వరకు చదువునన్నా. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు
మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తవలెను. ఇది ఇది నీ సొంత ఆత్మీయమైన ఎదుగుదలకు మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. ఇప్పటిదాకా ఇదిగో మందిరం పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి, వాక్యాన్ని నువ్వు ప్రచురించేయాలి, దేవుని ఆత్మతో నువ్వు ఆరాధించాలి, స్వచిత్తముగా దేవుని ఉద్దేశాన్ని నువ్వు జరిగించాలి, ఇదిగో ఆత్మ ఫలములు కలిగి నువ్వు ఉండాలి, ఇదిగో నువ్వు అని మాట్లాడుతూ నశించుతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి అని బయట విషయాలను నువ్వు ఆయన కోడికరిస్తూ మాట్లాడాడు మన మధ్య. ఇప్పుడు ఈ మాట ఉందే, ఇది నీ ఆత్మీయ స్థితి ఎదుగుదల. పరుగు పందెములో నువ్వు ఓపికతో పరిగెత్తవలసిన పరిస్థితి ఉంది. పరుగు పందెములో నువ్వు పరిగెత్తాల్సిన అవసరం ఉంది. ఎందుకు పరిగెత్తాలంటున్నాడు దేవుడు? పరిగెత్తకపోతే బహుమానాన్ని నీవు అందుకోలేవు. ఖచ్చితంగా పరుగు పందెం ఉండాల్సిందే కదా. ఈ లోకపరంగా కొన్ని ఉద్యోగాల కొరకై పరుగు పందాలు ఖచ్చితంగా ఉంటాయి కదా. ఈ లోక ఉద్యోగాలకి చిన్న చిన్న పరుగు పందాలు ఉంటే, ఇదిగో శాశ్వతమైన బహుమానాన్ని పొందడానికి కొరకై ఆత్మీయమైన పరుగు అనేది నీకు చాలా అవసరం. ఒకరితో పనిలే. అల్లా వాళ్ళు రాలేదు, ఇలా వాళ్ళు రాలేదు అంటున్నారా? అల్లా వాళ్ళు రాలేదు, ఇలా వాళ్ళు రాలేదని మందిరానికి రాకుండా ఉండకూడదు. వాళ్ళు ప్రార్థనలు పెట్టించుకోవటంలా, వీళ్ళు ప్రార్థనలు పెట్టించుకోవటంలా, మేము కూడా ప్రార్థనలు పెట్టించుకోకూడదు అని ఉండకూడదు. ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరి కుటుంబంలో స్తుతి కూడికలు వాళ్ళయే. అల్లం పెట్టించుకోవట్లేదే సంవత్సరం, ఆమె పెట్టించుకోకపోతే ఆమె ఇష్టం, ఆమె పరుగు పందిలో లేదని అర్థం. ఆమె స్తుతి కూడికలు పెట్టించుకోవట్లేదంటే ఆమె పరుగు పందిలో లేదు, ఆమెకు అవసరం లే. నువ్వు కూడా అలా ఉంటే ఎట్లాగా? నీ కుటుంబంలో దేవుడు అనేకమైన కార్యాలు చేస్తే అల్లాం పెట్టించుకోవట్లేదు ప్రార్థన, ఇల్లాం పెట్టించుకోవట్లేదు ప్రార్థన, నేను కూడా పెట్టించుకోనంటే కుదరద్దా? ప్రియమైన దేవుని బిడ్డనా, పరుగు పందెములు ఆగిపోగా విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని నువ్వు పోరాడవలసిన అవసరం ఉంది. అందుకనే 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు, చదవండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నేను పోరాడితిని, నిత్య జీవమును చేపట్టుము, దానిని పొందుటకు నీవు పిలవబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. మళ్ళీ చదువుతావా ఈ మాట? విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడు, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలును ఒప్పుకొంటివి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటంలో నిజమైన క్రైస్తవుడు ఉండాలి. నిత్య జీవాన్ని నువ్వు చేపట్టుకునే స్థితిలో ఉండాలి. అంత మాత్రమే కాదు, దాన్ని పొందడానికి నీవు పిలువబడి ఉన్నావని అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలను ఒప్పుకొని ఉన్నావు. జాగ్రత్త, నువ్వు మళ్ళీ పడిపోతావేమో, మళ్ళీ దిగజారిపోతావేమో. నువ్వు ప్రత్యేకించబడిన దానివి, ప్రత్యేకించబడిన వాడివి. నువ్వు పడిపోవడానికి ఆస్కారమేలే. ఒకవేళ పడిపోయావు అంటే ఇదిగో నీ కర్మకు నువ్వే బాధ్యుడివి, బాధ్యురాలు అంతే. ప్రియమైన దేవుని బిడ్డరా, నువ్వు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు, నిత్య జీవాన్ని చేపట్టు. దేవుణ్ణి పొందడానికి నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట నువ్వు మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నావని మర్చిపోమాక, నువ్వు తీర్మానించుకున్నావని మర్చిపోమాక. నేను నీ బిడ్డనయ్యా, నీ సొత్తునయ్యా, నీ రక్తము చేత నేను కడగబడ్డానయ్యా. ఇదిగో నీవు ఆనాడు బాప్తిజం పొందినప్పుడు నువ్వు తీర్మానించుకున్న తీర్మానాలు మర్చిపోబాక. ఒకవేళ నువ్వు మర్చిపోయావంటే నీ కర్మకు నువ్వే బాధ్యురాలివి. ప్రియమైన దేవుని బిడ్డరా,
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అడుగుతున్నాడు, నీ ఆత్మీయ జీవితం అనే పరుగు పందెం ఎక్కడ దాకా ఆగిపోయి ఉందో నాకు తెలియదు. నీ ఆత్మీయ జీవితమైన పరుగు పందెంలో నువ్వెక్కడ దాకా ఆగిపోయి నువ్వెక్కడ దాకా ఆగిపోయి ఉన్నావో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు ఆగిపోయి ఉంటే నువ్వు మళ్ళీ పరిగెత్తవలసిన అవసరం ఉంది. అయ్యా, ఇదిగో ఈరోజు కనిపించిన వాళ్ళు రేపు ఉన్నట్టల్లా. మా అమ్మ ఈరోజు మా అమ్మ కారులో వచ్చిన చెబుతుంది, అరే జూలియన్ అంట, అన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. అరే నాకు మొన్న కనిపించాడు అన్న, బాగా మాట్లాడాడే. ఎప్పుడు ఏ మనుషులు ఉంటున్నారో తెలీదు. ఇదిగో నువ్వు ఒకవేళ ఆగిపోయి ఉంటే పరుగు పందెంలో దాన్ని కొనసాగించకుండా ఉంటే నీ అంత దరిద్రులు ఇంకోరు నాకు తెలిసి. ఇదిగో నువ్వు బ్రతికిన నాళ్ళు నీ విశ్వాసం అనే పోరాటం ఆగిపోకూడదు. హల్లెలూయా. నీ ఆత్మీయమైన పరుగు పందెం ఆగిపోవడానికి వీళ్ళే అమ్మా. అందుకోసమే ఈ హోల్ నైట్ ప్రేయర్స్ అన్నీ. ఎక్కడైనా ఆగిపోయి ఉంటే, నాయనా నేను పొలాల దగ్గర పడిపోయి ఆగిపోయాను, నాయనా నేను పొలం దగ్గర నాకు బ్రేక్ పడింది, పొలం దగ్గర తండ్రి నాయనా నా స్థితిగతులు పడిపోయినాయి, నా ఆత్మీయమైన పరిస్థితి దిగజారిపోయింది నాయనా. ఇదిగో నన్ను మళ్ళీ బలపరచు, నన్ను పరిగెత్తని ఆత్మీయమైన స్థితిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది క్రైస్తవులు పరుగు పందెం కొనసాగించి ఆగిపోయి ఉన్నారు తెలుసా. అనేకమైన సంఘాలు పరుగు పందాన్ని ప్రారంభించి ఆగిపోయినాయి. అనేకమైన సంఘాలు పరుగు పందాన్ని కొనసాగించలేకపోతున్నాయి. అనేకమైన విశ్వాసులు పరుగు పందాన్ని కొనసాగించలేకపోతున్నారు. అనేక మంది యాజకులు ఇప్పటికే ఆగిపోయి అనేకమైన వ్యాపారాలు చేస్తూ దేవుని మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయం. ఆత్మీయమైన పరుగు పందెంలో నువ్వు ఒకవేళ ఆగిపోయి ఉంటే దాన్ని కొనసాగించవలసిన రోజు ఏర్పడుతుంది. జాగ్రత్త. దానిగా నువ్వు ఆగిపోయిన ఆ పరుగు పందెం నువ్వు మధ్యలో కొనసాగించకపోతే ఇదిగో నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఈ లోకంలో కొనసాగించలేవు. ఎప్పుడు ఏ క్షణము మరణం తట్టద్దో తెలియదు. నిత్య నరకమే. ఎటువంటిదంటే ఆ నరకం పురుగు చావదు, అగ్ని ఆరదు కదా. దేవుని దగ్గర లెక్క చెప్పాల్సిన వాడు, దేవుని దగ్గర లెక్క చెప్పాల్సిన దానం నీవే కదా. ఇదిగో నీకు నీవే బాధ్యురాలివి, నీకు నీవే బాధ్యుడివి, నీకు నీవే బాధ్యురాలివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెక్స్ట్ చూడండి, ముగిచ్చేస్తాను. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7 నుంచి 8 వరకు చదవండి. యోహాను సువార్త. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడెను. ఏం చేయాలంట? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే ఏందమ్మా? ఏది ఇష్టమో అడుగుడి, అవి మీకు అనుగ్రహింపబడును. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని కొరకు ఫలభరితమైన జీవితం జీవిస్తూ కృపయందు జ్ఞానమందును అభివృద్ధి పొందే అనుభవాలు దేవుని మీద అనుకోవాలా. దేవుని మీద అనుకోకపోతే అట్ట అమ్మా. దేవుని మీద మనం ఆనుకునేవారుగా ఉండాలి. అందుకని 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాస్తారు, చదవండి. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును
జ్ఞానమందును అభివృద్ధి పొందుడు. దేవుని కొరకు ఫలవంతమైన జీవితం ఈ లోకంలో జీవించాలి. ఏమేం చేయాలంట? ఏమేం చేయాలంటమ్మా? కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని కొరకు ఫలవంతమైన జీవితం. ఇదిగో ఇది నీ సొంత అభిప్రాయాలు. ఇవి నీ సొంత అభిప్రాయాలు. ఇదిగో ఒకరి కోసం మనం తీర్మానించుకోకూడదు. ఏది మన కోసం మనమే తీర్మానించుకోవాలా. అమ్మ వరమ్మ గారు, నిద్రపోబా, ఎందుకు నిద్రపోతున్నారు? మొహం కడుక్కోకండి, శుభ్రంగా మొహం కడుక్కోండి. వచ్చి ఏం ప్రయోజనం కదా? దేవుని మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మన భక్తి అనేది అది మన సొంత అభిప్రాయం. ఇదిగో నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఇదిగో ఫలవంతముగా జీవించాలి అన్నా, ఇదిగో దేవుని కృపయందును జ్ఞానమందును బ్రతకాలన్నా అది నీ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు దేవునితో ఏ విధంగా అయితే ఎటువంటి సంబంధం కలిగి ఉన్నావో ఆ సంబంధం బట్టి ఆధారపడి ఉంటుంది. దేవుని కొరకు ఫలవంతమైన జీవితం నిజమైన క్రైస్తవుడు బ్రతకాల. దేవుని కొరకు నిజమైన క్రైస్తవుడు ఇదిగో ఫలవంతముగా జీవించే అనుభవంలోకి ముందుకు సాగిపోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే చూడండి అని అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు దేవుని కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఇది నీ వ్యక్తిగత ఆత్మీయమైన జీవితానికి, నీ వ్యక్తిగత ఆత్మీయమైన అభివృద్ధికి కావలసిన మాట. ఈ మాట క్రైస్తవ విశ్వాసి వ్యక్తిగతమైన ఆత్మీయమైన అభివృద్ధి ఇంపార్టెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 నుంచి 20 వరకు చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. దేహము దేవుని వలన, ఈ దేహము ఎవరి వల్ల అనుగ్రహింపబడిందట? దేహం ఎవరి వల్ల అనుగ్రహింపబడిందంటమ్మా? దేవుని వలన అనుగ్రహింపబడినది. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. రైట్. ఇప్పుడు ఈ దేహం ఎవరిదట? ఈ దేహము నాది కాదు. ఈ దేహం కదా, ప్రణయ్ అనే దేహం. ఇది ప్రణయ్, ఇది కాదు. ప్రేమయ్య అనే దేహం, ఇది ఎవరిది? ప్రేమయ్యది కాదు. ఈ దేహానికి ముందు పేరు లేదు. ఈ పేరు మనం పెట్టుకుందే కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన తల్లిదండ్రులు పేరు పెట్టిందే. పుట్టకతోటి మనం పేరు పెట్టి ఉండదు కదా. పుట్టిన తర్వాత 1 సంవత్సరానికో 1.5 సంవత్సరానికో పేరు నిర్ణయించుకొని పెట్టుకుంటాం. అంతకుముందు ఈ శరీరం ఎవరిదంటే ఇది దేవునిది. ఇప్పుడు నా పేరు పెట్టబడిన ఈ శరీరం ఎవరిది? ఇది దేవునిది. ఈ దేహంలో ఎవరుంటారంట? ఎవరుంటారంటమ్మా? ఈ దేహములో దేవుడు ఉంటాడంట. పరిశుద్ధాత్మ ఉంటుందంట. ఈ దేహంలో ఏముంటుందంట? పరిశుద్ధ ఆత్మ. అందుకని ఒక మాట రాయబడింది, ఆత్మ లేని వాడు నా వాడు కాడు. ఇదిగో నీ దేహములో పరిశుద్ధాత్మ లేకపోతే నీ దేహము దొంగల గుహగా మారిపోద్ది. ప్రియమైన విశ్వాసి, దొంగల గుహగా మార్చుకోబాకండి. ఇది దేవుడు నీకు ఇచ్చిన దేహం. దీంట్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మకి ఇది నిలయం. ఇది ఎవరికి నిలయం? ఇది. అందుకనే ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అమ్మా, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని
చెరలో వేయింపబోచున్నాడు. అమ్మ, ఎన్ని దినములంట? 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండు, ఇదిగో జీవ కిరీటము ఇచ్చేదను. ఎలా ఉండాలంటమ్మా? నమ్మకము కలిగి ఉండు. ఇదిగో ఎప్పుడు దాకా నమ్మకంగా ఉండాలంట? మరణము వరకు నమ్మకంగా ఉండు ఆయనకి. ఆయన నీలో చూసేది నమ్మకమే. నమ్మకము లేని క్రైస్తవుడు దేవునికి అవసరంలే. నమ్మకము లేని ఇది బోధకుడు దేవునికి అవసరంలే. నమ్మకము లేని విశ్వాసి దేవునికి అవసరంలే. దేవునికి కావాల్సింది నమ్మకం. నమ్మకం. ఆయన నమ్మకమైన వాడు కనుక నీవు కూడా నమ్మకమైన వాడుగా ఉండాల్సిందే. ఆయన నమ్మకమైన వాడు కనుక